2లో చూపించింది జపాన్లో సముద్ర మార్గం ద్వారా రవాణా చేసే కంటైనర్లలో సుమారు 42 రోజుల పాటు పుష్ప అందులోనే ఉంటాడు. సరుకు పంపించిన డబ్బు రాలేదు అని ఏకంగా జపాన్కే వెళ్తాడు. అలాగే శేషాచలం అడవి చుట్టూ ఉన్న పోలీస్ చెక్ పోస్టులోని అందరినీ డబ్బుతో కొంటాడు. షికావత్ కు జరిగిన అవమానంతో పుష్పను ఎలాగైనా అరెస్ట్ చేసి కూలీవాడిగా చెయ్యాలని అనుకుంటాడు. కసితో ఉంటాడు. కానీ పుష్ప పంపించిన సరుకును షికావత్ పట్టుకోలేకపోతాడు. అప్పుడు పుష్ప వైల్డ్ ఫైర్ అని చూపిస్తాడు. ఒక పక్క మంగళం శ్రీను, జాలిరెడ్డి, బన్వర్ సింగ్ షికావత్ అందరూ కలుస్తారు. పుష్ప జగపతి బాబు వాళ్ళ తమ్ముళ్లను చంపి మరింత డేంజర్ వ్యక్తిగా మారుతాడు. జగపతి బాబు తన తమ్ముళ్లను చంపినందుకు పుష్పను చంపాలని అనుకుంటాడు. ఇలా పుష్ప 2లో మొత్తం వైల్డ్ ఫైర్ గా పుష్ప ఎదుగుతాడు. ఒక పక్క నాశనం చేయాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. అలా తర్వాత ఏం జరిగింది? పుష్ప దేశాన్ని ఎలా తన ఆధీనంలో ఉంచుకుంటాడు, సరుకును దేశాలకు ఎలా పంపిస్తాడు, ఒక్క సిండికేట్ ను కూడా ఉంచకుండా వేలాది టన్నుల సరుకును ఎలా చెక్ పోస్టులను దాటిస్తాడు, అంతేకాకుండా తన అన్న కూతురు పెళ్లిలో బాంబు పెట్టిన విలన్ ఎవరు, విలన్ కి పుష్పకి ఎలా యుద్ధం జరుగుతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మొత్తం చూడండి. సో నేను పుష్ప 3 ర్యాంపేజ్ లో జరగబోయే ఫుల్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చితే వైల్డ్ ఫైర్ అని కామెంట్ చేయండి. అలాగే మేము ఇంత కష్టపడి వీడియో చేసినందుకు వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ 10K లైక్స్. ఇలా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళిపోదాం. పుష్ప తన అన్న కూతురు పెళ్లిలో ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీని చంపాలని జగపతి బాబు ఒక విలన్ కి చెబుతాడు. అప్పుడు విలన్ ఒక పూల బొకేలో బాంబును పెట్టి పెళ్లిలో ఉంచుతాడు. కానీ పుష్పకి ఆ బాంబు గురించి, ఆ విలన్ గురించి ముందుగానే తెలుసు. దాంతో పుష్ప అలాగే ఫ్యామిలీ అందరినీ అక్కడి నుంచి తప్పిస్తాడు. తర్వాత ఆ విలన్ ఆ బాంబును పేల్చుతాడు. కానీ అందులో ఎవరు ఉండరు. విలన్ మాత్రం అందరు చనిపోయి ఉంటారని అనుకొని జగపతి బాబుకి చెప్తాడు. దాంతో బన్వర్ సింగ్ షికావత్, జాల్రెడ్డి, మంగళం శ్రీను అందరూ ఆశ్చర్యపోతారు. ఇక సరుకును ఎవరు చెక్ పోస్టులను దాటించలేరు అని షికావత్ అనుకుంటాడు. కానీ మంగళం శ్రీను మాత్రం పుష్ప చనిపోయి ఉంటాడని నమ్మడు. ఆ మరుసటి రోజు నుంచి పుష్ప స్థానంలో ఎవరు ఉండాలని సీఎం ఆలోచిస్తుంటాడు. మంగళం శ్రీనితో మాట్లాడతాడు. కానీ నేను సిండికేట్ గా ఉండాలని నాకు లేదు. అయినా పుష్ప చనిపోయి ఉంటాడని మీరందరూ ఎలా నమ్ముతారు అని అంటాడు. సీఎంకి అర్థమవుతుంది. పుష్ప మళ్ళీ వస్తాడు. ఏదో ఒక ప్లాన్ చేసి ఉంటాడని సీఎం అనుకుంటాడు. సరిగ్గా బాంబు పేలిన 24 రోజులకు శేషాచలం అడవిలో కనిపిస్తాడు. కేశవ, పుష్ప మాత్రమే ఉంటారు. కానీ 24 రోజులు ఎక్కడున్నాడంటే చైనా, జపాన్, మలేషియా దేశాల్లో సరుకును ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఇంకా ఎంత డబ్బును సంపాదిస్తున్నారు అని తెలుసుకోవడానికి వెళ్ళి ఉంటాడు. శేషాచలం అడవిలో మొత్తం ఎంతవరకు సరుకు ఉండవచ్చని గమనిస్తారు. కానీ కేశవ ఇలా అంటాడు, మనం కొన్ని రోజుల క్రితం సరుకును చైనాకు పంపించాం, కానీ నీకు చెప్పలేదు, వాళ్ళు ఇంకా డబ్బును పంపించలేదు అని కేశవ పుష్పతో అంటాడు. దానికి పుష్ప ఒక్కడే సముద్ర బార్డర్లోని సరుకు అదే దేశానికి వెళ్తున్న కంటైనర్లలో ఉంటాడు. సుమారు 42 రోజుల పాటు ఆ కంటైనర్లోనే ఉంటాడు. కానీ పుష్ప వెళ్ళింది డబ్బు కోసం కాదు. పుష్ప తన రేంజ్ ఏంటో చూపించడానికి చైనాకు వెళ్తాడు. కానీ ఇక్కడ ఇన్ని రోజులు అవుతున్నా పుష్ప గురించి ఏం తెలియడం లేదు. అందరూ సిండికేట్ మీద కన్ను పడుతుంది. ప్రతి ఒక్కరూ శేషాచలం అడవిని భాగాలుగా చేసుకుందాం అని సీఎం అలాగే అందరూ సిండికేట్ మీటింగ్స్ ను పెట్టుకుంటారు. అప్పుడు వస్తాడు పుష్ప. మొత్తం బాంబులను పేల్చుకుంటూ విధ్వంసాన్ని సృష్టిస్తూ శబ్దాలు వస్తాయి. మంగళం శ్రీను పుష్ప వచ్చాడు అని అంటాడు. ఒక్కసారిగా సిండికేట్ మీటింగ్ కు వచ్చిన వారందరి కార్లు పేలిపోతాయి. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చూపించడానికి చిన్న గ్యాప్ ఇచ్చా. ఈసారి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటాదో చూపిస్తా అని జగపతి బాబుకు వార్నింగ్ ఇస్తాడు. సిండికేట్ మీటింగ్ కు వచ్చిన వారందరికీ పుష్ప వార్నింగ్ ఇస్తాడు. కేవలం ఇన్ని రోజులు నా కింద పనిచేశారు, కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని కూలీలుగా పనిలో పెడతాను అని పుష్ప వారందరికీ చెప్తాడు. పుష్పను అడ్డుకున్న వారందరినీ అక్కడే చంపేస్తాడు. మీరందరూ నా మాటే వినాలి, ఇది పుష్పగాడి రూలు అని చెప్తాడు.
సరిగ్గా కొన్ని రోజులు పుష్ప ఫ్యామిలీతో గడుపుతాడు. శేషాచలం అడవిలో చాలా వరకు సరుకు ఉండిపోతుంది. ఇదంతా కేశవ ఒక్కడే చూసుకుంటాడు. ఒకరోజు కేశవ పుష్పకు ఇలా అంటాడు, శేషాచలం అడవిలో మనం చూసిన సరుకును షికావత్కు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అని కేశవ అంటాడు. దానికి పుష్ప సుమారు 100 కంటైనర్లను శేషాచలం అడవిలో గవర్నమెంట్ సీల్ అలాగే పుష్ప బ్రాండ్తో కంటైనర్లను తరలిస్తాడు. శేషాచలంలో ఉన్న సరుకు మొత్తం కంటైనర్లలో ఉంచుతారు. దాంతో బన్వర్ సింగ్ షికావత్ ఆ కంటైనర్లను ఓపెన్ చెయ్యలేడు. కానీ ఆ సరుకును బార్డర్ దాటించకుండా చూసుకుంటా అని పుష్పకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో చూసుకుందాం అని పుష్ప వెళ్ళిపోతాడు. పుష్ప 24 రోజుల పాటు జపాన్, చైనా, మలేషియాలో ఒక పెద్ద డీల్ను మాట్లాడుకుని వచ్చి ఉంటాడు. సరుకును అంతా అడవిలో ఉన్న కంటైనర్లలో ఉంచుకొని ఉంటాడు. సుమారు కొన్ని 100 కోట్ల డీల్ను కుదుర్చుకొని ఉంటాడు. ఆ కంటైనర్లను ఎలాగైనా చైనా, జపాన్, మలేషియాకు చేర్చాలని పెద్ద పెద్ద షిప్లను ఏర్పాటు చేసుకుంటాడు. కేశవ ఇలా అంటాడు, షిప్ల దగ్గర వరకు కంటైనర్లను ఎలా తెస్తాం? చెక్ పోస్టులు అన్నీ బన్వర్ సింగ్ షికావత్ కంట్రోల్లో ఉన్నాయని పుష్పతో అంటాడు. దానికి పుష్ప ఒక్కసారిగా రాత్రికి రాత్రి పోలీస్ కంట్రోల్లో ఉన్న చెక్ పోస్టులను పుష్ప బ్రాండ్గా చెక్ పోస్టులుగా మారుస్తాడు. అలా 100 కంటైనర్లు ఆ చెక్ పోస్టుల నుంచే వెళ్ళిపోతాయి. ఇంకా సగానికి పైగా సరుకు శేషాచలం అడవిలో ఉంటుంది. కొన్ని 100 షిప్పులు సరుకుతో లోడ్ అయి ఉంటాయి. ఒక్కసారిగా సరుకు విదేశాలకు చేరేలా పుష్ప చేస్తాడు. అలా 100 షిప్పులు బయలుదేరుతాయి. కొన్ని రోజులు అవుతుంది. సరుకు విదేశాలకు చేరి ఉండదని కేశవ తెలుసుకుంటాడు. సరుకు వెళ్లే మధ్యదారిలోనే 100 షిప్లను జగపతి బాబు పంపించిన విలన్ బాంబులతో పేల్చుతాడు. అలాగే విలన్ మరియు బన్వర్ సింగ్ షికావత్ కలిసి శేషాచలం అడవిలో ఉన్న కంటైనర్లను బాంబులతో పేల్చుతారు. సముద్ర మార్గం ద్వారా వెళ్లే మిగతా సరుకును బన్వర్ సింగ్ షికావత్ ఆర్మీతో వాటిని పట్టుకుంటాడు. అడవిలో కంటైనర్లు మొత్తం కాలిపోయి ఉంటాయి. దానికి పుష్ప కోపంతో ఈసారి నేను చేసే యుద్ధం ఎవరు తట్టుకోలేరు అని అంటాడు. ఇంటర్వెల్. కొన్ని రోజులకు సరుకును ఇంకా పంపించలేదు అని పుష్పకు వార్నింగ్ ఇస్తారు. పుష్ప సీఎంతో కలిసి ఈసారి చేసే యుద్ధం ఎవరు ఆపలేరు. అలాగే నాకు ఈ దేశాన్ని మొత్తం నా చేతుల్లో ఉండాలంటే ఎన్ని కోట్లు అవుతుందని సీఎంతో అంటాడు. దానికి సీఎం దేశాన్ని చేతుల్లో ఉంచుకోవాలంటే కొన్ని 1000 కోట్లు కావాలని అంటాడు. దానికి పుష్ప తగ్గేదేలే అని అంటాడు. దేశాన్ని పుష్ప బ్రాండ్గా మారుస్తాడు. సరుకును ఈసారి కూడా వేలాది షిప్పులతో పంపిస్తాడు. జగపతి బాబుకి, విలన్ కు, బన్వర్ సింగ్ షికావత్ కు వార్నింగ్ ఇచ్చే టైం వచ్చిందని పుష్ప అంటాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా సరుకును ఉంచి బన్వర్ సింగ్ షికావత్ ను ఆర్మీతో అరెస్ట్ చేస్తాడు. విలన్ దేశంలోనే ఉండడు. కానీ ఆ విలన్ గురించి చైనాలో ఉంటాడని తెలుసు. ఎలా అంటే 42 రోజుల పాటు కంటైనర్లలో చైనాకు వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఉంటాడు. దాంతో సుమారు 100 కంటైనర్లతో ఫ్లైట్లో కూడా సరుకును పంపిస్తాడు. సముద్ర మార్గం ద్వారా ఇలా చైనాకు, జపాన్కు, మలేషియాకు సరుకుని చేర్చి అక్కడి నుంచి ఆ సరుకు ఎక్కడికి వెళ్తుందని పుష్ప అడుగుతాడు. దానికి వాళ్ళు పుష్పను అటాక్ చేస్తారు. పుష్ప ఒక్కసారిగా ఆ ప్లేస్ను మొత్తం ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పుష్ప వేలాది కోట్ల డబ్బును దేశంలోని పేద ప్రజలకు, చదువులకు, ఆరోగ్యానికి ఖర్చు చేస్తాడు. దాంతో పుష్ప దేశాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటూ ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకునేవాడు. అయితే పుష్పను ఎవరు అరెస్ట్ చేశారు? దానివల్ల దేశంలో జరిగిన యుద్ధాలు ఏమిటి? బన్వర్ సింగ్ షికావత్, విలన్ కలిసి పుష్పను అలాగే శేషాచలం అడవిని ఎలా నాశనం చేస్తారు? ఇదంతా స్టోరీ తెలుసుకోవాలంటే కింద కామెంట్లో పుష్ప 4 ది వార్నింగ్ అని కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.